ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా వైఎస్సార్ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాపూజీ కలలను సాకారం చేసిన జనం మెచ్చిన నాయకుడు, గ్రామ స్వరాజ్యం తెచ్చాడు, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు, మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనవరి 9వ తేదీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలైతేనేమి, ప్రభుత్వ వ్యతిరేకమైతేనేమి, పేద ప్రజలకు చేయకుండా వెన్నుపోటు పడినటువంటి సంగతులన్నీ చేసుకుంటూ ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి ప్రతి ఒక్క అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఏమైతే అవసరం ఉన్నాయి, ప్రతి పిల్లలు బడికి పోకుండా కూలీలకు పోయినప్పుడు వాళ్ళకందరికీ మాట ఇచ్చారు. అమ్మ, రేపు మన ప్రభుత్వం వస్తే మీ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీకు అమ్మఒడి వేస్తాను, మీ పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వైద్యానికి, విద్యకు అవసరమైన ఏమేమి కావాలనో అవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్యానికి అయితేనేమి, ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల రూపాయలకు పెంచి దాదాపు 3,500 వ్యాధులను ఆర్ఎస్లో చేర్చి ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ జరుగుతుందో అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్మెంట్ జరిగే విధంగా ఆ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైతులకు రైతు భరోసా అయితేనేమి, తర్వాత నాడు నేడు కింద బాధపడిన స్కూళ్ళన్నీ కొత్తగా చేయడం, దాంట్లోనూ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలోనూ ప్రతి ఒక్కటి ఆ అవ్వాతాతలకు విడతల వారీగా పెన్షన్ను 3,000 రూపాయలు చేయడంలోనూ ప్రతి ఒక్కటి చెప్పనివి కూడా చాలా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఏపీలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ నిలిచిపోకుండా ఖచ్చితంగా మళ్ళీ పేదలకు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో మన ఎమ్మినూరు మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి గారిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలంటే మనమందరము ఏకతాటిపై నిలబడి పోయినసారి 9,600 ఓట్ల మేరటిని మన పెద్దగడ మండలం నుంచి ఇవ్వడం జరిగింది. ఈసారి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి వేదికటువంటి పెద్దలందరికీ, పత్రికా సోదరులకు, వివిధ గ్రామాలకు వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశం, దాని గురించి ప్రజల్లో 5 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సంబరాలు చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళి మనం ఆ రోజు చెప్పినటువంటి మేనిఫెస్టోని ప్రజల్లో తెలిపి దాన్ని దాదాపుగా 100% మనం ఆ రోజు ఏమైతే మాటిచ్చామో ఆ యొక్క సంకల్ప యాత్ర నవరత్నాలను ఈరోజు కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా పోయాం. కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబో 2024 సంవత్సరం ఎలక్షన్లో మళ్ళా ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, మళ్ళీ ఏ పథకాలు తీసుకెళ్తున్నామో చెప్పే విధంగా ఈరోజు సంబరాలు రాష్ట్రమంతా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు. ఇక్కడ అందరికీ కూడా మరొకసారి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు దాదాపు 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ 340 రోజులు ప్రయాణం చేస్తూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఏవైతే ఏ గ్రామాల్లో అయితే ఏ ప్రజలు కష్టపడుతున్నారో, ఏ కులాల వారు ఏ ఇబ్బంది పడుతున్నవారు, మహిళలు ఏ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈరోజు నవరత్నాల్లో అన్ని పథకాలు తీసుకొని వస్తూ 9 నవరత్నాలు పెట్టిన పథకాలు దిగ్విజయంగా పూర్తి చేసి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను పూర్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం ముందు చేసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ మనసున్న ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల్లో పోయే ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. కాబట్టి ఈ 2024లో వచ్చేటువంటి ఎలక్షన్లో మరొక్కసారి అందరికీ కూడా మనము దాదాపు గత 2019లో ఏమైతే మన పెద్దగడ మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చామో అదే మెజార్టీని మళ్ళీ మన ప్రియతమ నాయకులు బాలనాగిరెడ్డి గారికి కూడా మన మండలాల నుంచి కూడా ఇచ్చి
మళ్ళీ ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంకా గ్రామాల అభివృద్ధి చెందుతాయి, ఇటువంటి పథకాలు మళ్ళీ పేద బలుగు బలహీన వర్గాలకు చేరుతాయి. కాబట్టి మరొక్కసారి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని సందర్భంగా అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ